హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు తన్వి బర్త్డే. నిన్న మనం కొండ దిగి వచ్చేసరికి లేట్ అయింది కదా, ఆల్మోస్ట్ 12:30 అయింది రూమ్కి వచ్చేసరికి. సో వాళ్ళని ప్రశాంతంగా పడుకొనిస్తున్నాము, లేపట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత బాగా పడుకుంటే మన ట్రిప్ అంత కంఫర్టబుల్గా ఉంటుంది. సో నిదానంగా 8కి అట్లా లేచారు. అండ్ లేచాక ఒక్కొక్కరితో ఫోన్ కాల్స్ మాట్లాడిస్తూ ఒక పక్కన లగేజ్ అంతా మేము సర్దుకుంటున్నాము 2 బ్యాగేజెస్లోకి. ఒక బ్యాగ్ని రైల్వే స్టేషన్లో ఉన్న లగేజ్ కౌంటర్లో పెట్టేశాము. అండ్ ఈజీగా క్యారీ చేయగలిగే బ్యాగ్ని తగిలించుకొని మన ట్రిప్ని స్టార్ట్ చేసాం ఇవాళ. మనకి ఈసారి కొంచెం ఎక్కువ టైం ఉంది, సో నిదానంగా బస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. తిరుపతి టు కాణిపాకం. అండ్ తన్వికి బస్లో ఫస్ట్ టైం హాఫ్ టికెట్ తీసుకున్నాము. పదండి ఇంకా జర్నీ చేస్తూ కాణిపాకం స్టోరీ తెలుసుకుందాం. ఇప్పుడు కాణిపాకం ఉంటున్న ప్రాంతంలో ఇదివరకు ధర్మాత్ములు, దివ్యాంగులు అయిన 3 అన్నదమ్ములు ఉండేవారు. ఒకరు చెవిటి, ఒకరు గుడ్డి, ఒకరు మూగ. ఒకసారి ఆ ప్రాంతంలో వర్షాలు పడక ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఈ 3 అన్నదమ్ములు గణపతికి పూజించి ఒక బావిని తవ్వదామని నిర్ణయించుకొని గుణపంతో స్టార్ట్ చేస్తారనమాట తవ్వడం. అప్పుడు అలా తవ్వుతూ ఉండగా ఏమైందంటే ఆ గుణపం ఒక రాతికి తగిలి పైకి రక్తం చిమ్మింది. అది వాళ్ళ మీద పడగానే వాళ్ళలో ఉన్న అవిటితనం పోయి వాళ్ళు మామూలుగా మారిపోయారు. ఊరి వారందరికీ ఈ విషయం తెలిసి వచ్చి ఆ ప్లేస్లో కొంచెం అంతా తవ్వి చూడగా అక్కడ ఒక వినాయక స్వామి వారి విగ్రహం కనిపించింది. అదొక బావిలో అలా నీళ్ళలో తేలుతూ కనిపించింది. అండ్ ఎంత జరుపుదామని చెప్పి ట్రై చేసినా కూడా ఆ విగ్రహం పక్కకి జరగలేదు. సో ఆ ప్రజలందరికీ అర్థమైంది స్వామి వాళ్ళని కాపాడడానికి అక్కడికి వచ్చారు అని. కృతజ్ఞతగా వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టడం స్టార్ట్ చేశారు. అలా కొబ్బరికాయలు కొట్టగా ఆ నీరు, స్వామివారి రక్తం 2 కలిసి 1 ఎకరం 25 భూమి అంతా తడిసిపోయిందిట. సో కాణిపాకం అంటే అదే. కాణి అంటే ఎకరం 25, పారకం అంటే ప్రవహించడం. సో ఆ కాణిపారకమే స్లోగా ఆ కాలక్రమేణా కాణిపాకంగా మారింది. ఆయన ఏ బావిలో అయితే ప్రకటితమయ్యారో అక్కడే ఆయనకు ఆలయం నిర్మించారు. అండ్ ఆ నీటిని ఇప్పటికీ మనకి తీర్థంగా ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నది సజీవమూర్తి. రోజు రోజుకి ఆయన విగ్రహం పెరుగుతూ ఉంటుంది. దానికి సాక్ష్యంగా స్వామి కవచాలను చూపిస్తారు. మీరు కనుక అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటే మీకు ఒక మండపంలో చూపిస్తారు ఇదివరకు ఉన్న స్వామివారి విగ్రహ కవచాలు ఎలా ఉన్నాయి, దాని తర్వాత ఎలా ఉన్నాయి. సో వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ కవచాలని చేంజ్ చేస్తూ ఉంటారనమాట. సో స్వామి నిజంగానే అక్కడ ఉన్నారు అనడానికి అది ప్రత్యక్ష సాక్ష్యం. అండ్ మనం చూస్తుంటాము చాలా గొడవలు అబద్ధంతో స్టార్ట్ అవుతాయి. అలా అబద్ధంతో స్టార్ట్ అయ్యి చిన్నవి ఉంటాయి, కొన్నిసార్లు చాలా పెద్దవిగా కూడా మారుతాయి. ఎంత పెద్దవిగా అంటే కోర్టు కేసు ఇవన్నీ నడుస్తున్నా కూడా వాళ్ళు తప్పును ఒప్పుకోరు, మేము అబద్ధం చెప్తున్నాము అని. అలాంటి కేసెస్ కనుక ఇక్కడ 5 to 5:30 సత్య ప్రమాణం అని చెప్పి టికెట్స్ కూడా ఇస్తారనమాట ఆ ప్రోగ్రామ్కి. సో వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే వాళ్ళకి పరిష్కారం చాలా తొందరగా దొరుకుతుంది. ఆ టైంలో టికెట్స్ తీసుకున్న వాళ్ళు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి గుడి చుట్టూతా 3 ప్రదక్షిణలు చేసి టెంపుల్లోకి ఎంటర్ అవుతారు. ఆ టైంలో అక్కడ వినాయకుడు ఎవరైతే ఇద్దరికి గొడవ అవుతుందో వాళ్ళ ఇద్దరు, ఆ 3 తప్ప ఇంకా ఎవరు ఉండరనమాట, ఇంక్లూడింగ్ పూజారి గారు. సో ఆ టైంలో అబద్ధం చెప్పడానికి ఎవరూ ట్రై చేయరు. ఒకవేళ చెప్దామని అనుకున్న ఆ పుష్కరిణిలో స్నానం చేయడము, గుడి చుట్టూతో ప్రదక్షిణాలు చేసి సైలెన్స్, వీటికి వాళ్ళలో చాలా మార్పు వచ్చేస్తుంది. ఆ పాప భీతి అంటారు కదా, అది వచ్చేసి వాళ్ళు నిజం చెప్తారు. ఇన్ కేస్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండి నేను అబద్ధం చెప్తాను, ఏమవుతుందో చూస్తాను అన్న దాంతో అబద్ధం చెప్పిన వాళ్ళ లైఫ్స్ ఏమైనాయో మీకు చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అక్కడ. అలా చెప్పడానికి ట్రై చేసిన వాళ్ళకి ఏమైంది, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఎట్లా మారొచ్చారు అని మీరు అక్కడ కాణిపాకంలో పూజారి గారిని అడిగినా, అక్కడ లోకలైట్స్ని అడిగినా కూడా మీకు చాలా స్టోరీస్ చెప్తారు. సో ఆయన అక్కడ నిజంగానే ఉన్నారు, సత్యానికి అంత విలువిస్తున్నారు, ఆయన దగ్గరుండి కాపాడుతున్నారు ధర్మాన్ని అనడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఉండదు. ఊర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అది ఒక 100 acresలో 2007లో స్టార్ట్ చేశారు. ఇక్కడ అమ్మవారిని శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారిగా కొలుస్తారు. ఆవిడ్ని దర్శించడానికి ఒక స్టార్ షేప్డ్ పాత్లో నడుచుకుంటూ వెళ్తాం లోపలికి. ఆ స్టార్ షేప్డ్ పాతే మహాలక్ష్మి యంత్రం. ఆవిడ ఆశీస్సులు మన మీద తొందరగా రావాలని శక్తి అమ్మ అన్న ఆయన డిజైన్ చేసిన పాత అది.
అండ్ ఇక్కడ లోపలికెళ్ళడానికి మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది. 100 రూపీస్ టికెట్ ఉంటుంది. డెఫినెట్‌గా అందరూ 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకు అని నేను మీకు మళ్ళీ చెప్తాను. అండ్ ఇది మనం చాలా ప్లేసెస్‌లో డిస్కస్ చేసుకున్నట్టు స్వయంభూ అమ్మవారు కాదు. ప్రతిష్ఠించిన విగ్రహం అనమాట. ఎవరు ప్రతిష్ఠించారు? ఎందుకు ప్రతిష్ఠించారు? ఇవన్నీ తెలుసుకుందాం. శక్తి అమ్మ అని ఒక మహనీయుడు ఉన్నారు. ఆయన చిన్నతనం నుంచి కూడా దైవభక్తి ఎక్కువ. ఎక్కడన్నా దేవుడి పూజలు జరుగుతున్నా, భజనలు జరుగుతున్నా ఆయన వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళిపోయి కూర్చునేవాళ్ళు అనమాట చిన్నప్పటి నుంచి కూడా. ఒకసారి ఆయనకి 16 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు బస్సులో ఎక్కడికో వెళ్తూ ఉంటే ఆకాశం మొత్తం ఒక అమ్మవారి రూపంలో కనిపించారనమాట. ఆ సాక్షాత్కారం అయ్యేసరికి ఆయన లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా విపరీతమైన దైవభక్తితో, ఇంకా శ్రద్ధాభక్తులతో అమ్మవారిని ఆ వేలూరు ప్లేస్లో నారాయణి పీఠం అని చెప్పి స్థాపించి అక్కడ పూజించడం ప్రారంభించారు. అలా ఆయన అమ్మవారి సేవ చేస్తూ ఉండగా ఆయనకు ఒకసారి 25 ఇయర్స్ ఉన్నప్పుడు అలా మెడిటేట్ చేస్తూ ఉంటే ఒక బంగారు ఆలయం కనిపించేసరికి ఆయన అనుకుంటారు, ఓకే ఇక్కడ అమ్మవారికి ఒక బంగారపు ఆలయాన్ని నిర్మిద్దాము. అండ్ ఆ చుట్టుపక్కల మానవాళికి సేవ చేసేలాగా స్కూల్స్, హాస్పిటల్స్, భోజనాలయాలు ఇవన్నీ పెట్టించి అందరికీ హెల్ప్ చేద్దాము అన్న సంకల్పం కలుగుతుంది. వీళ్ళని సిద్ధ సంకల్పులు అని అంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి జస్ట్ ఆలోచన రాగానే ప్రకృతి అంతా వాళ్ళకి హెల్ప్ చేసేస్తుంది అనమాట. వాళ్ళు మంచి పని చేద్దాం అనుకుంటున్నారు అని. సో ఎప్పుడైతే ఆయన అలా సంకల్పించారో దేశ విదేశాల్లో ఉన్న భక్తులందరూ వచ్చి మేమిస్తామని చెప్పి అందరూ వచ్చి బంగారాన్ని డొనేట్ చేసి ఆ బంగారు ఆలయాన్ని నిర్మించారు. సో మనలాంటి భక్తులు అమ్మవారికి కట్టించిన గుడి అది. చాలా బాగుంటుంది గుడి. మేము అనుకోకుండా ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఆ ఈవినింగ్ టైంలో ఆ లైటింగ్కి ఆ గోల్డెన్ టెంపుల్ నైట్ వ్యూ చాలా బాగుంది. లోపల ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముందు ఒక 8 విగ్రహాల దాకా రిజెక్ట్ చేశారట. 8 విగ్రహాలు రిజెక్ట్ చేసిన తర్వాత ఈ 9th విగ్రహంలో స్మైల్ చాలా బాగుంది అని చెప్పి ఈ విగ్రహాన్ని సెలెక్ట్ చేసి ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన విగ్రహానికి ఆపోజిట్ ఒక బంగారు లక్ష్మీ విగ్రహం ఉంటుంది. ఆ లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేయాలి మన చేతులతో అంటే ఖచ్చితంగా 100 రూపీస్ టికెట్ తీసుకోవాలి. అలా అమ్మవారికి మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. అండ్ అయిన తర్వాత మనకి ఆ వాటర్, కుంకుమ ఇవన్నీ కూడా ఒక కిట్లో ఇస్తారు. అండ్ ఆ గోపురాలన్నీ చూస్తుంటే మనకి డిఫరెంట్ టెంపుల్స్ గుర్తొస్తాయి. తిరుపతి విమాన గోపురం, శ్రీరంగం గోపురం, అట్లా ఆ టెంపుల్స్లో ఉన్న ప్యాటర్న్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో అలా ఎందుకు పెట్టారు అంటే అమ్మవారిని గుర్తు తెచ్చుకున్న తర్వాత ఇన్ జనరల్ ఆవిడ హస్బెండ్ని కూడా గుర్తు తెచ్చుకుంటే ఆవిడ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. సో అందుకని అవన్నీ గుర్తొచ్చేలాగా ఆ పైన గోపురాన్ని డిజైన్ చేశారు. గోల్డెన్ టెంపుల్ అన్నది జస్ట్ ఒక అట్రాక్షన్ మాత్రమే. ఇప్పుడు చాలా చోట్ల పీఠాలు ఉంటాయి, అవన్నీ చాలా పవర్ఫుల్, ఏది తక్కువ కాదు. కానీ ఒక చోట ఒక ప్లేస్ గురించి పర్టికులర్గా మాట్లాడాలి అంటే అక్కడ ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉండాలి అన్నిటికన్నా. ఆ సంథింగ్ డిఫరెంట్ అన్నదే ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అన్నమాట. బట్ నారాయణి పీఠంలో ఉన్న అమ్మవారి విగ్రహంలో 16 కళలు ఉంటాయి. సో 15,000 kgs ఆఫ్ గోల్డ్తో ఆ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. లోపల ఉన్న అమ్మవారి విగ్రహం 70 kgs ఆఫ్ గోల్డ్. అలాగే టెంపుల్లో గోమాతని కూడా సిల్వర్తోనే తయారు చేయించారు. అండ్ అలాగే ఎంట్రన్స్లో మనకి 1500 kgs ఆఫ్ సిల్వర్తో వినాయకుడి వారి విగ్రహం ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు గోల్డ్, సిల్వర్ ఇంత వాడారు అంటే వాటికి మాత్రమే పాజిటివిటీని అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. సో అవి పాజిటివ్ ఎనర్జీని స్టోర్ చేసుకోగలుగుతాయి వాటిలో. అందుకని అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి పాజిటివ్ వైబ్స్ రావాలని వాటిని కట్టించారు. సో డెఫినెట్గా అందరూ గోల్డెన్ టెంపుల్ని విజిట్ చేయండి. అలాగే ఎదురుకుండా ఉన్న నారాయణి అమ్మవారికి ఆ పీఠానికి వెళ్ళి ఒక్క నమస్కారం చేసుకోండి. అప్పుడు మీ వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రిప్ కంప్లీట్ అవుతుంది.